ఏంటి బిగ్ బాస్ ఇంకా 4 రోజుల్లో ఉంది, ఎలా ఉంది? అవును, ఇంకా బిగ్ బాస్ కరెక్ట్ ఇంకో 4 రోజులు మాత్రం ఉంది. ఇంకా ఫైనల్ విన్నర్ అయితే ఎవరు అడిగినా చిన్న పిల్లడు కానీ చెప్పేస్తాడు. ఎవరో కదా ఇంకా నిఖిల్ అనే ఫైనల్ విన్నర్ అనమాట. ఎందుకంటే ఇంకా గౌతమ్ కానీ ఎవరి వల్ల అయితే కాదు అది. అవినాష్ అని, ఇంకా ప్రేరణ అని, నబీల్ అని ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళందరూ ఆడింది కానీ ప్రూవ్ చేసుకున్నది లేదు ఎక్కడ. నిఖిల్ అని ఒక్కడే. నిఖిల్ అన్న ఏంటంటే కన్ను ఉన్నా కాలు దెబ్బ తగిలినా పొడిచినా ఏం చేయండి సరే నిఖిల్ అన్న ఇంకా ఫైనల్ విన్నర్ పక్క అది. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాకా ఎవరు టాప్ పోటీగా ఉన్నాడు చూసుకోండి. అంటే టాప్ పోటీగా ఉండాల కారణంలో ఒకటి ఏంటంటే అదే మనుషుల్ని అంటే అభిమానుల్ని వాళ్ళు సంపాదించుకోరన్నమాట. అంటే మంచి మనసుతో మంచి ఆటతో కష్టపడి ఆడి. అంటే నిఖిల్ ఫైనల్ విన్నర్ అని తెలిసిపోయింది కాబట్టి షో ఇంట్రెస్టింగ్ గా ఉందా అన్న? అంటే షో ఇంట్రెస్ట్ గానే ఉంటది. ఇప్పుడు గౌతమ్ అందరు గౌతమ్ అంటారు. నిఖిల్ పోటీ అతను కానీ నిఖిల్ గారు పోటీ కానీ నిఖిల్ అంత మాత్రం పోటీ పడ్డాడు. ఇంత స్ట్రాంగ్ గా నిఖిల్ గెలుస్తాడని అంటున్నారు కదా. అవును, 100%. ఒకవేళ ఏదైనా కొంచెం అటు ఇటు జరిగి పొరపాటున ఏదో అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు అందరం నిఖిల్ అన్న అభిమానులు అందరూ ఎక్కువ పోయి కొట్టాడిని ఆ కప్పు తీసుకొని నిఖిల్ అనికిస్తాం అనమాట. ఎందుకంటే కష్టపడి ఆడినోడు ఎవడో నిఖిల్ అన్న. అది డిసప్పాయింట్ అయ్యే అవకాశం లేదా? డిసప్పాయింట్ కాదు ఇది ఏంటంటే కష్టపడ్డోడికి కప్పు పోవాలి. అది కప్పు దక్కాల్సింది కష్టపడ్డోడు దక్కాలి. అంతే కానీ 100% షూర్ నిఖిలే గెలవాలి. అంతే 100% నిఖిల్ గెలవాలి అంతే పక్క. అంటే మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు సూట్ కేసు పట్టుకుని ఒకళ్ళు ఇంటికి వెళ్తారు కదా, అది ఎవరై ఉంటే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. సూట్ కేసు పట్టుకుని అందరూ పోవడం బెస్టే. అందరూ దాంట్లో ఎందుకు ఏం ప్రయోజనం? అందరూ దాంట్లో ఉండే. నిఖిల్కి ఎవరు గట్టిగా పోటీ చేస్తుంది, ప్రేరణ లేకపోతే గౌతమేనా? గౌతమ్ ప్రేరణ కూడా కాస్త రావచ్చు అట్టేట, కానీ అంత లేదు. గౌతమ్ కూడా ఆడికి లేదు. ఆడికి ఏమి ఆడింది పీకింది ఏమో చెప్పండి. ఒక్కసారి గౌతమ్ గానీ ఈ ప్రేరణ కానీ అవినాష్ కానీ వీళ్ళందరూ నిఖిల్ అన్న కంటే ఆడింది ఏమీ లేదు. కష్టపడింది ఎవరో మొదటి నుంచి ఆడింది ఎవరో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు అతను లక్. అది బయలు లక్కింగ్ అయ్యాడు కానీ అతను కష్టపడి ఆడిందే లేదు అందులో. నిఖిల్ అన్న మొదటి నుంచి కష్టపడి ఆడాడు. నిఖిల్ అన్న 100%. ఎవడు ఎంతమంది అన్నా తెలుగు కన్నడ ఏమీ లేదు. నిఖిల్ అన్న 100%. ఎందుకన్నా నిఖిల్ అన్న కష్టపడి ఆడాడు కాబట్టి నిఖిల్ అన్నకే అందరూ ఫ్యాన్స్ కాబట్టి నిఖిల్ అన్నకే ఆ కప్పు దక్కాలి. ఒకవేళ గౌతమ్ గెలిచిన ఎవరికి ఇచ్చినా సరే దాన్ని తీసుకొని కొడతాం, కొట్టి ఎత్తకపోయి నిఖిల్ అన్నకి ఇస్తాం అనమాట. అది నిఖిల్ అన్న 100%. అంటే ఇంకా ప్రేరణ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారంటే ఇంకా ప్రేరణ గురించి ఏమని చెప్పడానికి ఏమి లేదు. ఏదో లేడీస్ అందరి మీద పర్లేకేస్తా అంతేనా? ఎవరి గురించి ఏం లేదు చెప్పడానికి. కప్పు కొట్టే ఛాన్స్ అన్న అంటే 1% 2%. అదే సార్, ఎవరికి ఏమీ లేదు కదా. ఎవరి గురించి మాట్లాడానికి ఏం లేదు. ఎవరు పీకింది ఏమి లేదు. బిగ్ బాస్ లో ఫైనల్ గా గెలిచింది ఎవరు అంటే బిగ్ బాస్ అవినాష్ గురించి ఏం చెప్తారు? అవినాష్ కూడా ఏమి లేదు. ఏముంది 2 సార్లు మెగా చీఫ్ బై లెక్కింగ్ అది అంతే. కామెడీ బాగుంటుంది అంతే. 100% ఫైనల్ విన్నర్ నిఖిల్ అన్న మాత్రమే. నిఖిల్ అది చూసినోడికి అర్థం అవుతాయి. ప్రోమోలు చూసి పైపు వీడియోలు చూసి ఎవరికి అర్థం కాదు. ఫైనల్ ఎవరు? నిఖిల్ అన్న. ఓకే, ఫైనల్ గా నిఖిల్ అన్న ఓకే విన్నర్ అంటున్నా. అవును, నాగార్జున గారి పక్కనే 2 చేతులు ఉంటాయి ఇలాగా. ఒకటి నిఖిల్ ఓకే కన్ఫర్మ్ అయిపోయింది. ఆ రెండో చేయి ఎవరు ఉంటారు? అది పైకి లేచే అవకాశం ఉంది. ఆ ప్లేస్ ఆ నలుగురులో ఎవరు రావచ్చు? ఎవరు ఉంటారు చెప్పండి. అది మనం గెస్ చేయడం. అది అవినాష్ అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు, నబీల్ అవ్వచ్చు, గౌతమ్ అవ్వచ్చు. గౌతమ్ కాస్త ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే టఫ్ గా ఈ పర్సన్ ఉంటాడంటే ఎవరు ఉంటారు? గౌతమే అనుకుంటా. గౌతమ్ ఓకే, థ్యాంక్ యూ.